మన దగ్గర కూడా చూస్తే మాల మాదిగలు అనుకోండి, మాల మాదిగలకు దేవుడు ఒక్కడే. వాళ్ళు పోషమ్మ కొలుస్తారు, గ్రామ దేవతలు కొలుస్తారు, ఎల్లమ్మ కొలుస్తారు, అదేవిధంగా పోతురాజు గోలు, మాతంగి అంటారు. మాతంగి గోలు. మాతంగి ఈజ్ వన్ ఆఫ్ ది డీటీ. అంటే ఇవే ఉన్నాయి. వీళ్ళెవ్వరు కూడా రాముడికో కృష్ణుడికో శివుడికో పోయి పూజలు చేసి ఉండలేదు. నిన్నటిదాకా వీళ్ళిద్దరికీ పూజారి వచ్చి పెళ్ళిళ్ళు చేయలేదు, ఇప్పటికీ అర్బన్లో చేస్తున్నారు. వీళ్ళిద్దరూ చనిపోతే ఎవరు వచ్చి కర్మకాండ బ్రాహ్మణులు చేయరు. వీళ్ళిద్దరికి సంబంధించిన ఒకడే పూజారి ఉంటాడు. జంగం శైవులకి, అయ్యవారు వైష్ణవులకు ఉంటారు. పెళ్ళిళ్ళు కూడా వాళ్ళ గ్రామ పెద్ద కుల పెద్ద చేస్తారు. మరి ఇంకేం కావాలి? ఇంకా హోమోజినిటీకి ఏం కావాలి? అంటే మీరు మన తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ముఖ్యంగా ఈ తీర్పుని 4 దక్షిణాది రాష్ట్రాలను కూడా దాన్ని ఏకీభవించాయి, మద్దతు పలికాయి అంటున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మద్దతు పలికారని అంటున్నారు. చంద్రబాబు కూడా క్లియర్గా చెప్పాడు. మందకృష్ణ మాదిగ కూడా ఈ ఉద్యమంలో మాకు చంద్రబాబు నాయుడు మా వెనకాల ఉన్నాడు, ఆయన సపోర్ట్ చేశాడు, దీని మాకు గొప్ప న్యాయం జరుగుతోంది. ఇప్పటిదాకా వెనుకబడిన దళితుల్లో మాల వర్గానికి, మాదిగ వర్గానికి, అలాగే వాల్మీకులకి, వీళ్ళందరూ కూడా సరైన న్యాయం జరగలేదు. దీనివల్ల న్యాయం జరుగుతుంది. ఇన్నేళ్ల మా యొక్క ఎదురుచూపుకు ఒక గొప్ప ఫలితం దక్కింది, అద్భుతమైనది, ఒక చారిత్రాత్మకమని చెప్పి ఆయన ఎంతో గొప్పగా చెబుతున్నారు. దాన్ని సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు కూడా. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను దాని గురించి వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు, ఎందుకంటే దట్ ఈస్ ద దేర్ గవర్నమెంట్. నేను చెప్పదలుచుకున్నది చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైతే ఫలాలు అందలేదో వాళ్ళందరికీ ఫలాలు అందాలి. ఈవెన్ మాదిగల కింద కూడా చాలా కులాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అందాలి. మాలలకు కూడా చాలా కులాలు ఉన్నాయి, కింద వాళ్ళకు అందాలి. చాలా కులాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి, 50,000, 40,000, 30,000 జనాభా, 20,000 జనాభా, 10,000 జనాభా, 5,000 జనాభా, వాళ్ళకి ఈ బలం కూడా లేదు. ఇటువంటి కులాలకు కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి పనిచేయాలి. ఈ వర్గీకరణ ఒకటే కాదు, నేను అనేది వర్గీకరణ జరిగి ఏబిసిడీలు వచ్చి చేసిన తర్వాత కూడా నా విన్నపం మాలా నాయకులకు, మాదిగ నాయకులకి, ప్రభుత్వాలకి, వీళ్ళ ముగ్గురికి నా విన్నపం ఏంటంటే, కింది కులాలు ఏమన్నా వాళ్ళకి ఇంకా ప్రత్యేకమైన పథకాలు పెట్టాలి. వాళ్ళకు నువ్వు స్పెషల్గా వీలైతే ప్రవేశాల్లో స్పెషల్ నంబర్ ఇవ్వాలి. వాళ్ళందరూ నీకు సాచ్యురేషన్కి తీసుకొని రావాలి. ఉదాహరణకి తెలంగాణలో డక్కలి, చిందు, మాస్టి, అయ్యవార్లు, జంగం, తర్వాత బుడిగ జంగాలు, తర్వాత ఈ మోచి, ఇటువంటి కులాలు ఒక 8-9 ఉన్నాయి. మిగతా అన్ని ఎగ్జిస్టెన్స్లో లేవు. ఒక 8-9 కులాల నంబర్ ఎంతో సేకరించండి. నా దగ్గర ఉంది, కావాలంటే ప్రభుత్వం అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అవి లెక్కలన్నీ ఉన్నాయి. ఏం చేయాలో కూడా మీటింగ్లు పెట్టాను, 2014లోనే పెట్టాము. వీళ్ళందరికీ నువ్వు ఇలా పిల్లలందరినీ స్కూల్లో రెసిడెంట్ స్కూల్ ఇచ్చేయండి. ఫస్ట్ ఎన్ని సీట్లు ఉంటే ముందు వాళ్ళతో నింపండి. ఎన్ని ఎస్సీ కార్పొరేషన్ వస్తే ముందు వాళ్ళకి ఇచ్చేయండి. అన్నీ కలిపితే 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మందకృష్ణ మాదిగా మాల సోదరులారా దీన్ని సహకరించండి, అడ్డుపడకండి అంటున్నారు కదా, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? అంటే మాలను వ్యతిరేకిస్తున్నారా దీన్ని? అడ్డుపడుతున్నారు, అడ్డుపడేటోళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. నేను అడ్డుపడేటోళ్ళు అడ్డుపడొద్దని నేను చెప్తాను. మనం అడగాల్సింది పద్ధతి ప్రకారం చేయమని అడగాలి. అంబేద్కర్ ఎందుకు పెట్టాడు అది? రాష్ట్రాలలో ఉండే వివిధ ఆధిపత్య కులాలు అక్కడి తమ స్వార్థానికి ఇతర కులాలను, ఎస్సీ కులాలను విభజించి రకరకాల పద్ధతుల్లో వాడుకుంటారు. కాబట్టి ఏది జరిగినా సెంట్రల్లో జరగాలని చెప్పాడు. దీనికి నేను కట్టుబడి ఉంటాను. ఇది నా అభిప్రాయం. ఇది జరిగితే సజావుగా జరుగుతుంది, అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇది జరగకపోతే ఒకవేళ అమలు జరిగినా చాలా ఇబ్బందులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకో మాట కూడా చెప్తాను నేను, దేశము పార్లమెంట్ అనేది ఒక క్రీమ్ పోతుంది, రాష్ట్రాలు ఉండేసరికి ఆ క్రీమ్ ఉండదు. ఆలోచన శక్తి పార్లమెంట్ పోయేవాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉంటుందని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్నదా లేదా చర్చ, అది వేరే విషయం. ఎస్సీలని కాదు, అన్ని కులాలు, అన్ని రకాల ప్రజలు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, దేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ పద్ధతుల్లో ఇటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని క్రోడీకరించి ఒక చట్టం, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉందండి, ఎందుకు అది ప్రతి స్టేట్కి ఒక యాక్ట్ ఎందుకు లేదు? ఏ స్టేట్కి ఆ స్టేట్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు లేదు? మరి ఒకటే యాక్ట్ ఎందుకు? కాబట్టి రిజర్వేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ యాక్ట్ కానీ, అంటే ఒక పేరు ఏదన్నా తీసుకొచ్చి చట్టమే తీసుకురండి. అంటే మీ మధ్య ఐకమత్యం లేకపోతే ఎలా సాధిస్తారు? మీ మధ్య ఐకమత్యం ఎప్పుడు ఉండదండి. ఐకమత్యం అనేది అదో మిథ్య. దానిలో అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కూడా చాలా గ్రూపులు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి.
ఐక్యత అనేది ఉద్యమం ద్వారానే వస్తుంది. భవిష్యత్తులో కూడా అందరు ఐక్యంగా ఉంటారు, నాకేమి అనుమానం లేదు. మళ్ళీ భవిష్యత్తులో ఉద్యమం వస్తుంది, ఉద్యమం ఎప్పుడూ ఉంటుంది, అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఈ కుల నిర్మూలన జరిగేంత వరకు ఈ అంటరానితనాన్ని అనుభవించిన వాళ్ళు కానీ, లేకుంటే డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్న ఇతర కులాలు కానీ, ఈ దేశంలో పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు కానీ, లేకుంటే అణచివేతకు గురవుతున్న వర్గాలు కానీ అన్నీ కలిసి రేపు భవిష్యత్తులో పోవాల్సిందే. కాబట్టి ఐక్యత అనేది ఓ 2 కులాల మధ్య ఐక్యత ఉంటే మొత్తం ఐక్యత ఉన్నట్టు కాదు, 5 కులాల మధ్య ఐక్యత ఉంటే మొత్తం ఐక్యత ఉన్నట్టు కాదు. ఐక్యత ఉండడం లేకపోవడం అనేది మనుషుల మీద ఆధారపడి ఉంటుంది. ఐక్యత సిచ్యువేషన్ మీద, పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. గతంలో ఈ 2 కులాలు అనేక కులాలని చాలా చోట్ల రకరకాల వర్గాలు వాడుకున్నాయి, ఇప్పుడు కూడా వాడుకోవాలని చూస్తున్నాయి, వాడుకుంటున్నారు కూడా. కాబట్టి వాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు వాడుకుంటారు. వాడుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎదుటోడు, మన మధ్య కొంచెం ఘర్షణ ఉన్నప్పుడు ఎదుటోడు నిన్ను నన్ను విడదీస్తాడు. కాబట్టి భవిష్యత్తులో ఇవన్నీ సమసిపోతాయి. అందుకే నేనేమంటానంటే రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళని కానీ, వర్గీకరణ వ్యతిరేకిస్తున్న వాళ్ళని కానీ, అనుకూలిస్తున్న వాళ్ళని అందరిని కానీ పార్లమెంట్లోనే చట్టం చేయమని అడగండి. చట్టం ప్రకారం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను కూడా రాజ్యాంగంలో చేర్చమని అడగండి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను కూడా రాజ్యాంగంలో చేర్చి అందరికీ న్యాయం చేయమని అడిగే ఒక ఉద్యమం, ఒక డిమాండ్ అందరూ కలిసి చేయాలనేది నా ఉద్దేశం. మీరు అంటున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన అనౌన్స్ చేశాడు, మేము ఇక్కడ గవర్నమెంట్ సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది చాలా బాగుంది, మేము దాన్ని అమలుపరుస్తాము, జనాభా దామాషా ప్రకారం జిల్లాలను యూనిట్లుగా పెట్టుకొని మేము మొదలు పెడతాము, దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా హాయిగా ఈ సమస్య పరిష్కారం అయిపోతుందని ఆయన ఒక భరోసా ఇచ్చారు, ఒక క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? మంచిది సార్, ఆయన అమలు చేయనియండి, తప్పే. ఇప్పుడు ఆయన అమలు చేస్తానగా నేను ఏమో ఎట్లా అమలు చేస్తావని నేను ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు, అమలు చేయనియండి. అమలు చేస్తే దాని అనుభవాలు కూడా తెలుస్తాయి కదా, ఏమవుతుంది ఏంది. కాబట్టి ఆయన అమలు చేస్తా అంటే నువ్వు ఎట్లా అమలు చేస్తావని నేను ఎందుకు అడుగుతాను? నేను అట్లా అడగడానికి నాకేమీ ఇది లేదు. నేను అడగాలనుకునే కింది వర్గాలకు న్యాయం జరగాలి. నువ్వు అట్లా అమలు జరుగుతుంది, అట్లా న్యాయం చేస్తామని ఒక ముఖ్యమంత్రిగా నువ్వు భావిస్తే అమలు చేయి. ఇప్పుడు చిరాకు పాస్వాన్ ఆయన కోర్టుకు వెళ్తారని ఆయన అనౌన్స్ వెళ్ళినట్టు కోర్టు కూడా వెళ్ళినట్టు ఉంది. అలాగే మాయావతి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆవిడ అనౌన్స్ చేసింది కదా. ఓవరాల్గా ఈ దళితులైన వాళ్ళు కేవలం ఒక రాష్ట్రాలు, అలాగే ట్రైబల్స్ కానీ ఒక రాష్ట్రానికి సంబంధించిన సామాజిక వర్గం కాదు, ఇది మొత్తం జాతీయ స్థాయిలో ఉన్న వర్గం కదా ఇది. సో ఈ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో విభిన్నమైన పరిస్థితులు, రాజకీయ నేపథ్యాలు, ఇన్నిటి మధ్య స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా కానీ ఇంకా మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే మరి దీనికి పరిష్కారం లేదా, పరిష్కారం రాదా? నేను సిగ్గుపడుతూ చెప్తున్నదంటే 2005లో ఆ ప్రాంతంలో ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ వచ్చి అది మంచిగా చెడ పక్కన పెడదు, అందులో కోర్టు కామెంట్ ఇప్పుడు ఎగిరెగిరి మనం అమలు చేస్తున్నాం కదా, ఓకే చేయండి. అందులో ఈ విషయాలు చెప్పారు, ఎవరైతే అభిప్రాయాలు అందలేదో కింది కులాలనే ప్రత్యేకంగా వాళ్ళకు విద్యా ఉద్యోగ ఆర్థికపరమైన ప్రత్యేక పథకాలు పెట్టండి. ఏం పెట్టారు మరి? అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అంటే దళిత బంధుకు స్కీమ్ కూడా తీసుకొచ్చారు కదా, తెలంగాణ అద్భుతం అన్నారు కదా అప్పుడు. దళిత బంధు స్కీము వేరు, దళిత బంధు స్కీము ఒక తెలంగాణలో వచ్చింది, మిగతా స్టేట్స్ ఏమైనాయి?